ఏపీ హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై వాదనలు ముగిశాయి. తీర్పుని హైకోర్టు రిజర్వ్ చేసింది. చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో రోజంతా వాదనలు జరిగాయి. సిఐడి తరపున ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. చంద్రబాబు అరెస్ట్ అయి కేవలం 10 రోజులే అయిందన్నారు ముకుల్ రోహత్గి. 900 పేజీల డాక్యుమెంట్ ని కోర్టులో దాఖలు చేశారు. డాక్యుమెంట్ ని పూర్తిగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్దేశపూర్వకంగా పథకం ప్రకారం కుంభకోణం జరిగిందని కోర్టుకు తెలిపారు. ప్రభుత్వ ధనాన్ని లూటీ చేశారని, ప్రజాప్రతినిధి సంతకం చేస్తే దీన్ని ప్రజానిధిగా ఎలా భావిస్తారన్నారు. స్కిల్ స్కామ్ కేసును సిఐడి మాత్రమే కాదు, ఐటీ, ఏసీబీ దర్యాప్తు చేపట్టిందన్నారు. పథకం ప్రకారం చేసిన కుంభకోణంగా ఈ కేసును చూడాలని హైకోర్టుకు తెలిపారు రోహత్గి. సెక్షన్ 17A అనేది అవినీతి చేసిన వారికి వర్తించదన్నారు. నిహారిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేసును కోర్టులో ప్రస్తావించారు రోహత్గి. కేసు దర్యాప్తులో అరెస్టులు వద్దంటూ ఆదేశాలు ఇవ్వకూడదని సుప్రీంకోర్టు చెప్పిందని శంభునాథ్ మిశ్రా కేసును ప్రస్తావించారు. చంద్రబాబు కేసు విషయంలో ఏపీ ప్రభుత్వం నిజాయితీగా వ్యవహరిస్తోందన్నారు. 2021కి ముందు బాబుపై ఎలాంటి ఆరోపణలు చేయలేదని, పూర్తి ఆధారాల తర్వాతే చర్యలు తీసుకుందన్నారు. అర్ణబ్ గోస్వామి కేసుకు దీనికి సంబంధం లేదని, అది భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించిందన్నారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టకుండానే 300 కోట్లు విడుదల చేశారని హైకోర్టులో సిఐడి తరపున వాదనలు వినిపించారు రోహత్గి. 6 షెల్ కంపెనీలకు డబ్బు తరలించారని, ప్రభుత్వం ముందుగా డబ్బు ఇవ్వడం ఎప్పుడూ ఉండదన్నారు. మొదటి నుంచి కూడా ఇదొక బొమ్మ మాదిరిగా జరిగిందన్నారు. కక్ష సాధింపు అనుకుంటే చంద్రబాబును ఎప్పుడూ అరెస్టు చేసేవారని కోర్టుకు తెలిపారు. ఎంఓయూలో సబ్ కాంట్రాక్టుల అంశ ప్రస్తావన లేదని, ఈ కంపెనీలన్నీ షెల్ కంపెనీలు సర్వీసులు అందించకుండానే డబ్బు కొట్టేశాయన్నారు. ఇక సిఐడి తరపున సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్ కూడా వాదనలు వినిపించారు. గుజరాత్ లో 1 కోటి ఖర్చయితే ఇక్కడెందుకు అంత ఖర్చయిందని సిమెన్స్ కి మెయిల్ పంపారన్నారు రంజిత్ కుమార్. దీనికి సంబంధించిన మెయిల్ కమ్యూనికేషన్ ఉందన్నారు. గంటా సుబ్బారావు చేసిన కమ్యూనికేషన్ ఉన్నట్టు కోర్టుకు తెలిపారు. న్యాయస్థానం ఒక్కసారి ఐటీ నోటీసుల్ని కూడా పరిశీలించాలన్నారు. విచారణ కోసం చంద్రబాబు సెక్రటరీగా పనిచేసిన వ్యక్తికి నోటీసులు పంపితే దేశం విడిచి పారిపోయాడన్నారు. కేవలం ఎఫ్ఐఆర్ ఆధారంగానే బాబును అరెస్టు చేయలేదని, అన్ని ఆధారాలతో అరెస్టు జరిగిందన్నారు. స్కిల్ స్కామ్ లో ఎప్పుడెప్పుడు ఏం జరిగిందో క్రొనాలజీని కోర్టుకు వివరించారు సిఐడి తరపు న్యాయవాది రంజిత్ కుమార్. వివిధ ప్రాజెక్టుల విషయంలో ఇదే తరహా లావాదేవీలపై నిందితులకు ఆదాయ పన్ను శాఖ నోటీస్ జారీ చేసిందన్నారు. 200 కోట్ల నిధులను మళ్లించినట్టుగా ఫోరెన్సిక్ ఆడిట్లో గుర్తించినట్టు కోర్టుకు తెలిపారు. ఒప్పందం చేసుకున్న అదే నెలలో డిజైన్ టెక్ స్కిల్లర్ కంపెనీతో ఒప్పందం చేసుకుందన్నారు. ఎలాంటి ముందస్తు ఒప్పందం లేకుండానే ఈ కంపెనీని ఇన్కార్పొరేట్ చేసినట్టుగా తెలిపారు. డాక్యుమెంట్స్ లో ఎటువంటి తేదీలు లేవని, ప్రభుత్వం ఉత్తర్వులు కానీ ఎంఓయూలలో కానీ ఎలాంటి స్థిరత్వం లేదన్నారు. కుంభకోణం జరగలేదని కానివ్వండి, 409 మీద కానివ్వండి, వాళ్ళు ఎక్కడ వాదించలేరు. అసలు 409 పదమే కోర్టులో రాలేదు. 17A మీదే వాళ్ళు ఎక్కువ వాదించారు. 17A మీదే వాళ్ళు జడ్జిమెంట్స్ చెప్పారు. యశ్వంత్ సిన్హా కేసు కానివ్వండి, అర్ణబ్ గోస్వామి కేసు కానివ్వండి, స్టేట్ ఆఫ్ రాజస్థాన్ వర్సెస్ తపల్ సింగ్ కేసు కానివ్వండి, వీటన్ని కేసుల్ని వాళ్ళు ఉదాహరిస్తూ వచ్చారు. కింజరాపు అచ్చెన్నాయుడు కేసు, వీటి ప్రకారం 17A గవర్నర్ పర్మిషన్ లేకుండా ఈ కేసులు నమోదు చేయడానికి వీల్లేదు అని చెప్పి గట్టిగా వాళ్ళు పేర్కొనడం జరిగింది. దాని మీద హరీష్ సాల్వే కానీ, లూద్రా గారు కానీ ఇద్దరు కూడా వాదించారు. దాన్ని ముకుల్ రోహత్గి గారు దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టారు. ఇట్లా మెకానిజం ఆఫ్ ఫండ్స్ ఎట్లా జనరేట్ అయినాయి, ఏ విధంగా చంద్రబాబు నాయుడు దగ్గరికి డబ్బులు వచ్చినాయి, చంద్రబాబు నాయుడు మనిషి అయిన పెంజాల శ్రీకాంత్కి డబ్బులు ఎట్లా వచ్చినాయి, ఆ డబ్బుల గురించి ఎట్లా వచ్చినాయి ఏంటి వచ్చి సిబిసిఐడి వాళ్ళ ముందు చెప్పమని ఒక నోటీస్ ఇస్తే 6వ తారీఖు ఉదయమే, 5వ తారీఖు సాయంత్రం నోటీసులు ఇస్తే 6వ తారీఖు ఉదయం అమెరికా ఎట్లా పారిపోయాడు, ఇవన్నీ కూడా కోర్టు వారి దృష్టికి సిబిసిఐడి వాళ్ళు తీసుకొస్తూ ఇతను కూడా బయట ఉంటే చాలా మంది సాక్షులను ప్రభావితం చెందుతారు కాబట్టి ఇతను బయట ఉండటం కరెక్ట్ కాదన్నారు. చంద్రబాబు నాయుడు ఎక్కడికి పారిపోరు అనే మాట ఎక్కడా అనలేదు. చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రం నుంచి వెళ్లిపోతే కేసులు డ్రాప్ చేయడానికి రాష్ట్రం రెడీగా ఉందని లేనిపోయిన ఆరోపణలు చేశారే తప్ప చంద్రబాబు నాయుడు విచారణకు సహకరిస్తారని కానీ, లేకపోతే రాష్ట్రంలోనే ఉంటారని కానీ ఎక్కడా పేర్కొనడం జరగలేదు. అతను రాష్ట్రం నుంచి వెళ్లిపోతాను అంటే రాష్ట్ర ప్రభుత్వం అతన్ని వదిలేయడానికి రెడీగా ఉందని ఊహా కల్పనలో ఎజంప్షన్ ప్రిజంప్షన్స్ కట్టుకథలు కోర్టు వారికి చెప్పారు.